రాశి వారికి ఆగస్టు చివరి వారంలో ఊహించని శుభవార్త. మీ నుదుటిపైన రాజతిలకం దిద్దుతారు. తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. తులారాశిది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశి వారికి ఆగస్టు చివరి వారంలో ఒక శుభవార్త అయితే వినబోతున్నారు. ఈ శుభవార్త వల్ల తులారాశి వారు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే తులారాశి వారి జాతకం కూడా మారబోతుంది. ఇప్పటి నుండి కూడా తులారాశి వారికి మట్టిని పట్టుకున్న బంగారంగా మారేంత అదృష్టాన్ని అయితే సంపాదించుకొని మీరు ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. ఇక రంగాల వారీగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా ఈ ఆగస్టు మాసం తర్వాత నుండి కూడా నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి, నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా కొత్తగా వ్యాపార రంగాల్లోకి ప్రవేశించడానికి చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. ఈ సమయాన్ని మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకొని వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు కనుక తీసుకొని ముందుకు సాగినట్లయితే ఇక ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. అలానే వ్యాపార పరంగా కూడా అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశం అధిక శాతమే కనిపిస్తుంది. వ్యాపార పరంగా తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా ఎంతో తెలివిగా తీసుకుంటారని చెప్పుకోవచ్చు. రిస్క్తో కూడుకున్న నిర్ణయాలకు చాలా వరకు కూడా దూరంగా ఉండటం మంచిది. రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో తులారాశి వారికి అన్ని విధాలా అనుకూలంగానే ఉండబోతుంది. పరిశ్రమల్లో దినదిన అభివృద్ధి కనిపిస్తుంది. అలానే పరిశ్రమలు ఇతర పరిశ్రమలతో పొత్తులు పెట్టుకోవడానికి నిర్వహించేటువంటి మీటింగుల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇతర పరిశ్రమలతో టైఅప్లు ఏర్పాటు చేసుకోవడం వల్ల మీకు వచ్చేటువంటి బెనిఫిట్ల కన్నా నష్టాలే ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. కాబట్టి ఒప్పందాల విషయంలో 1-2 సార్లు ఆలోచించుకోవడమే మంచిది. ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా మాత్రం అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. విద్యార్థులకు కృషి పట్టుదల పెరుగుతుంది. ఏదైనా ఒక పనిని చెయ్యాలంటే దాని గురించి ముందుగా పూర్తిగా వివరణ తెలుసుకున్న తర్వాతే పనిని ప్రారంభించడం జరుగుతుంది. అలానే రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ప్రభుత్వ పరీక్షలకు కానీ లేదా ప్రవేశ పరీక్షలకు కానీ సిద్ధమవుతూ ఉన్నారో అటువంటి వారు మరింత ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. మీరు పెట్టుకున్నటువంటి టార్గెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని రీచ్ అవ్వడానికి మీరు అనుకున్న దానికంటే రెట్టింపు పోటీ ఉంది. కాబట్టి మరింత ఎక్కువగా మీరు సమయాన్ని కేటాయించినట్లయితేనే అనుకున్న ఫలితాలు సాధిస్తారు. అయితే ఈ సమయంలో ఎవరైతే విదేశాలకు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు మాత్రం చాలా వేగంగా సాగుతాయని చెప్పుకోవచ్చు. ప్రయత్నం ప్రారంభించినప్పటి నుండి కూడా మీకు కావలసిన సహాయం ఏదో ఒక రూపంలో అందుతుందని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన వారు ఒక విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. అభివృద్ధి అనేది ఎక్కువగా ఉండటం వల్ల కొంతమంది ఆర్థిక పరంగా కానీ లేదా మీ పేరు ప్రఖ్యాతులు కానీ తప్పుడుగా ఉపయోగించే అవకాశం ఉంది. వారి వల్ల మీకు చెడ్డ పేరు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎవరికి కూడా అతిగా చనువివ్వడం మంచిది కాదు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ పరంగా మాత్రం శుభవార్తలు అయితే ఖచ్చితంగా వింటారు. ఎంతో కాలంగా ఆగిపోయినటువంటి మీ ప్రమోషన్, ఇంక్రిమెంట్ల పనులు అనేవి ముందుకు వెళ్ళడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే ఉద్యోగ రీత్యా కోరుకున్న ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు కూడా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగ పరంగా చాలా వరకు కూడా అనుకూలమైన మార్పులు అనేవి కనిపించడం వల్ల ఉద్యోగంలో ఇంట్రెస్ట్ అనేది పెరిగి మరింత అధిక సమయాన్ని కేటాయించగలుగుతారు. అలానే ఉద్యోగ పరంగా పై స్థాయి అధికారులతో ప్రశంసలు కూడా పొందుతారని చెప్పుకోవచ్చు. ఉద్యోగ పరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారందరి నుండి కూడా విముక్తి పొందడం జరుగుతుంది.
తులారాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు మాత్రం బాగానే కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. చెరువుల విషయంలో అనుకున్న విధంగా అభివృద్ధి అయితే కనిపిస్తుంది. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం తులారాశి వారికి ఈ మాసంలో కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది. కుటుంబంలో ప్రతి చిన్నదానికి కూడా వివాదాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తోబుట్టువుల మధ్య ఆర్థిక పరంగా విభేదాలు ఎక్కువగా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే కుటుంబ పరంగా తీసుకునేటువంటి నిర్ణయాల్లో అందరి సంప్రదింపులు తీసుకుని అందరి సలహాలు తీసుకున్నట్లయితే ఎలాంటి అభిప్రాయ భేదాలకి తావుండదు. ఈ రాశికి సంబంధించిన వారు సంతాన విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. సంతానం మాట వినకపోవడం, మొండిగా ప్రవర్తించే అవకాశం కనిపిస్తుంది. మీరు వారితో సమానంగా మొండిగా ఉన్నట్లయితే ఇబ్బందులు తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. కొంచెం సున్నితంగానే వ్యవహరించుకోవడం మంచిది. సంతానం పట్ల మాత్రం కఠినమైన నిర్ణయాలు అయితే తీసుకోవద్దు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ ప్రయత్నాలు ఖచ్చితంగా అనుకూలిస్తాయి. మీకు ఈ సమయంలో వివాహానికి సంబంధించి తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు. ఇక తులారాశికి సంబంధించి రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది. రాజకీయస్తులు గతంలో తీసుకున్న నిర్ణయాలకు ఎంతో వ్యతిరేకత అయితే వచ్చి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ నిర్ణయాలకు వచ్చిన ఫలితాలు చూసి ప్రత్యర్థులు సైతం ఆశ్చర్యపోక తప్పదు. అంతటి అద్భుతమైన ఫలితాలు అయితే పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులు కూడా చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. పేరు ప్రఖ్యాతులకు ఎలాంటి లోటు ఉండదు. వృత్తిపరంగా కోరుకున్న విధంగా అవకాశాలు వస్తాయి. ఈ రాశికి సంబంధించిన వారు ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లకు మాత్రం దూరంగా ఉండటమే మంచిది. ఇక ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్టుదారులకి దినదిన అభివృద్ధి కనిపిస్తుంది. ప్రభుత్వ కాంట్రాక్టులో భాగస్వామ్యం వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. స్త్రీలకు కూడా అన్ని విధాలా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. వృత్తి, వ్యాపార, విద్యలందు స్త్రీలు ఉన్నత స్థానాల్లో రాణిస్తారు. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఈ మాసం అంతా కూడా అనుకూలంగానే ఉండబోతుంది. కేవలం శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుముఖం పట్టడం, కొన్ని పూర్తిగా నయమవ్వడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. తేలికపాటి ప్రయత్నాలతోనే స్థిరాస్తులు అనేవి కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధనలాభాలు కూడా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. అలానే బంగారం, వెండి ఆభరణాలు స్త్రీలు తరచూ కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశివారు ఈ మాసంలో చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలన్నీ కూడా కలిసి వస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు. దగ్గరి బంధువుల నుండి శుభవార్తలు ఎక్కువగా వింటారు. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.